sanctuary was notified as the 7th national park of which state? So 7వ నేషనల్ పార్క్ గా దిహాంగ్ పటకాయ్ అనేది దిహాంగ్ పటకాయ్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది ఏ రాష్ట్ర 7వ జాతీయ పార్క్ గా డిక్లేర్ చేయబడింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం ఉన్నాయి. ఆల్రెడీ మనకు తెలుసు అస్సాం లో 7వ నేషనల్ పార్క్ గా మనకి దిహాంగ్ పటకాయ్ వైల్డ్ లైఫ్ సాంచురీని డిక్లేర్ చేశారు. ఆరోది వచ్చేటప్పటికి ఏది అంటే రైమోనా. సో రైమోనా ఆరోది. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి కజిరంగా అండ్ మానస్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్, బయోస్పియర్ కూడా. సో మానస్ అనేది బయోస్పియర్ ఎక్కడంటే అస్సాంలో. 7 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, 2 బయోస్పియర్స్ ఉన్నాయి. కాజీరంగ్ గానీ, నమేరీ గానీ, దిహాంగ్ పటకాయ్ గానీ, రైమోనా గానీ, నెక్స్ట్ వచ్చేసి మానస్ గానీ, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. అండ్ మానస్, దిహాంగ్ అండ్ దిబాంగ్ ఈ 2 కూడా మనకి అస్సాంలో ఇంపార్టెంట్ బయోస్పియర్స్ గా ఉన్నాయి. అలాగే ఉత్తరాఖండ్ లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ ఉంది, ప్రపంచ వ్యాప్తంగానే ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, ఇండియా వైజ్ కూడా. ఒకటి వచ్చేసి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది మనకి ఉత్తరాఖండ్ లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. జిమ్ కార్బెట్ భారతదేశంలోనే ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ గా ఉన్నది హెయిలీ నేషనల్ పార్క్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గా చేశారు. భారతదేశంలో ఓల్డెస్ట్ టైగర్ రిజర్వ్, భారతదేశంలో ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ కూడా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గా షికరీ దేవి నేషనల్ పార్క్ ని మనం చెప్పొచ్చు. Let's have the first one. World Environment Day is observed on. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ June 5th. బేసిక్లీ ఈ ఇయర్ June 5th వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డేకి ఉన్నటువంటి థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే రీఇమాజిన్, రీక్రియేట్ అండ్ రీస్టోర్. దిస్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. బేసిక్లీ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే పేరులో ఉన్నటువంటి విధంగానే మన ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నటువంటి దాని గురించినటువంటి ఈ అవేర్నెస్ ప్రజల్లో క్రియేట్ చేయడానికి ఈ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ డే సందర్భంగా మన ఫిల్మ్ డివిజన్ బోర్డు వాళ్ళు ఏం చేశారు అంటే ఓయాసిస్ ఆఫ్ హోప్ అన్నటువంటి దానిని ఈ స్ట్రీమింగ్ కూడా జరిపారు. దీని ద్వారా ఈ ఎన్వైర్న్మెంట్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ డాక్యుమెంటరీస్, అదేవిధంగా చిన్న షార్ట్ ఫిల్మ్స్, వాటన్నిటిని కూడా కొలాబరేట్ చేసి ఓయాసిస్ ఆఫ్ హోప్ అన్నటువంటి దాని ద్వారా ఈ మన ఫిల్మ్ డివిజన్ బోర్డు వాళ్ళు దీనిని లాంచ్ చేశారు ఈ డే సందర్భంగానే. అదేవిధంగా ఇది మాత్రమే కాదండి, అసలు ఈ డే అన్నటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏ ఇయర్ నుంచి దీనికి ప్రాముఖ్యత పెరిగింది అని అంటే 1974, లైక్ 72, 73, 74, 1970s నుంచి ఈ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే దీనికి ప్రాధాన్యత పెరిగింది. ఎందుకు అనంటే అప్పటి నుంచే చాలా మంది డిఫరెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ వేరే ఇతరత్ర దేశాల నుంచి ఈ ఎన్వైర్న్మెంట్ ని సేవ్ చేసుకోవడం కోసం దాని పట్ల చాలా మంది చాలా రెబెలియస్ గా ఎజిటేషన్స్ ని క్యారీ అవుట్ చేశారు. దాని తర్వాత జరిగినటువంటి డిఫరెంట్ సమ్మిట్స్, క్లైమేట్ సమ్మిట్స్, ఇప్పుడు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నటువంటి సమ్మిట్స్, కాప్ అవ్వచ్చు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, అట్లా ఇంకా డిఫరెంట్ UNFCCC, ఇట్లాంటి డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్ కి సంబంధించినటువంటి సమ్మిట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే June 8 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వాట్ అండి? వరల్డ్ ఓషన్స్ డే. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ ఓషన్స్ డే సెలబ్రేటెడ్ ఆన్ June 8. అదేవిధంగా June 5th వచ్చేసి వరల్డ్ విండ్ డే సెలబ్రేటెడ్ ఆన్ June 15th. అదేవిధంగా June 17th వచ్చేసి ఇంటర్నేషనల్ డే టు కంబాట్ డెజర్టిఫికేషన్. ఈ డే కూడా ఇంపార్టెంట్ అండి. June 21st వచ్చేసి ఏంటంటే వరల్డ్ హైడ్రోగ్రఫీ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ June 21st. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, వరల్డ్ మిల్క్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ June 1st. కేవలం ఇది మాత్రమే కాదండి, ఈ డేని June 1st ఇంకొక డే కూడా సెలబ్రేట్ చేస్తారండి. దట్ ఈజ్ వరల్డ్ డే ఆఫ్ పేరెంట్స్. కూడా ఇంటర్నేషనల్ డే ఆర్ వరల్డ్ డే ఆఫ్ పేరెంట్స్ కూడా June 1st ని సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా మీకు డౌట్ రావచ్చు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ ఉంది కదా మేడం అని. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ వచ్చేసి ఇట్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే 15th సెలబ్రేట్ చేస్తామండి. బట్ హియర్ ఇన్ ద కేస్ ఆఫ్ పేరెంట్స్, వరల్డ్ డే ఆఫ్ పేరెంట్స్ వేరు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ వేరు. హియర్ వరల్డ్ డే ఆఫ్ పేరెంట్స్ సెలబ్రేటెడ్ ఆన్ June 1st. వరల్డ్ మిల్క్ డే, దీని పట్ల ఇప్పుడు COVID-19 పరిస్థితుల్లో ఈ మిల్క్, అదేవిధంగా ఎందుకు దీన్ని ఎక్కువగా స్ట్రెస్ చేశారు అని అంటే బికాజ్ ఫర్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ అవర్ ఇమ్యూనిటీ, మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రోటీన్స్ కావాలి, వైటమిన్స్ కావాలి, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ వైటల్ థింగ్స్ కూడా మనకు అవసరం. అదేవిధంగా దానిని దృష్టిలో పెట్టుకుని ఈ మనం డైలీ కన్జ్యూమ్ చేసేటువంటి మిల్క్, దాంట్లో లభించేటువంటి పోషక విలువలు, వాటన్నిటి గురించి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎంత ప్రాధాన్యత ఉంది అని తెలియజేస్తూ ఈ డేని FAO వాళ్ళు ఎప్పటి నుంచో దీన్ని ఆర్గనైజ్ చేస్తూ వచ్చారు. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ రోమ్, ఇటలీ. దట్ ఈస్ అ థింగ్. అదేవిధంగా దీంట్లో ఈ మిల్క్ కి సంబంధించి పాస్చరైజేషన్ అన్నటువంటి టెక్నిక్ ని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరండి? ఈజ్ వర్గీస్ కురియన్ గారు.
హీ హాజ్ ఇంట్రడ్యూస్ ద టెక్నిక్ ఆఫ్ పాస్చరైజేషన్ అన్నటువంటి టెక్నిక్. ఈ టెక్నిక్ ద్వారా ఏంటి అని అంటే పాలల్లో ఉన్నటువంటి అన్వాంటెడ్ బ్యాక్టీరియా దానిని సడన్గా ఎక్కువ టెంపరేచర్ దగ్గర హీట్ చేసి సడన్గా దాన్ని ఫ్రోజన్ చేయడం. దాని ద్వారా దట్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ పాస్చరైజేషన్. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే లైక్ June 2 వచ్చేసి తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేటెడ్ ఆన్ June 2, తెలంగాణ ఫార్మేషన్ డే. అదేవిధంగా ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ డే ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ ఆన్ June 2. అదేవిధంగా June 3 వచ్చేసి ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ బైసైకిల్ డే. వరల్డ్ బైసైకిల్ డే సెలబ్రేటెడ్ ఆన్ June 3, వేర్ యాజ్ June 5 వచ్చేసి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే వచ్చేసి June 5 సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా June 8 దిస్ డే ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, దట్ ఈస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓషన్స్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ June 8. దీస్ ఆర్ సెవెరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. క్లియర్ కదండి? హర్ ఘర్ జల్ యొక్క ఏమేంటి అంటే 2024 కల్లా 2024 కల్లా ఇండియాలో ఉన్న వాళ్ళకి మనకి ఈ ప్రజలకి ట్యాప్ వాటర్ అనేది ఇవ్వాలి, ప్రతి ఒక్క ఇంటికి ప్రతి హౌస్ కి కూడా ట్యాప్ వాటర్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో 2024 లో హర్ ఘర్ జల్ అనే దాన్ని కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక గోల్ ని ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా గోవా బికమ్ యాజ్ అ ఫస్ట్ స్టేట్. అసలు గోవా ఫస్ట్ స్టేట్ అండ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 2.30 లక్షలు అంటే 2,30,000 మందికి రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా ఈ ట్యాప్ వాటర్ ని ఇచ్చేసింది. యాక్చువల్ గా 2024 ఇండియా మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంటే గోవా ఈ టార్గెట్ ని కంప్లీట్ చేసినందువల్ల న్యూస్ లో ఉంది. అంటే హర్ ఘర్ జల్ పథకం 2024 లో ట్యాప్ వాటర్ ని అందించే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ టార్గెట్ ని అచీవ్ చేసిన స్టేట్ ఏదంటే గోవా. దాని తర్వాత తెలంగాణ, అండమాన్ అండ్ నికోబార్ కూడా, ఈ రెండు ప్రదేశాలు కూడా మనకి హర్ ఘర్ జల్ పథకం కింద రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ట్యాప్ వాటర్ ని ప్రొవైడ్ చేశాయి. అయితే ఇప్పుడు 4వ ప్లేస్ లో వచ్చింది పుదుచ్చేరి. అంటే ఇండియాలో 4 ప్లేసులు అనుకున్న లక్ష్యాన్ని 2024 కన్నా ముందుగానే సాధించాయి. హర్ ఘర్ జల్ ప్రకారం ట్యాప్ వాటర్ ని ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ అయింది. లక్ష్యం ఏ సంవత్సరానికి పెట్టుకుంది? టార్గెటెడ్ ఇయర్ 2024. కానీ దానికన్నా ముందుగానే భారతదేశంలో ఏ 4 ప్రదేశాలు, ఏ 4 ప్లేసెస్ ఈ టార్గెట్ ని రీచ్ అయ్యాయి అంటే గోవా, పుదుచ్చేరి అండ్ అండమాన్ అండ్ నికోబార్, తెలంగాణ. కానీ ఫస్ట్ ఏది అంటే గోవా. మరి యూనియన్ టెరిటరీస్ లో ఫస్ట్ ఏది అంటే అండమాన్ అండ్ నికోబార్. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే అండమాన్ అండ్ నికోబార్, నార్మల్ గా అయితే గోవా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది మనకి హర్ ఘర్ జల్ యూనియన్ టెరిటరీ అనే కరెంట్ అఫైర్ గురించి. ఇది కూడా దేని కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కిందకి రావడం జరుగుతుంది. సి విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే మనకు ఆస్కార్బిక్ యాసిడ్ అండి, ఆస్కార్బిక్ యాసిడ్. సో లాస్ట్లో యాసిడ్ ఉందని ఇది యాసిడ్ కాదు. సి విటమిన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్. దీన్నే స్లిమ్నెస్ విటమిన్ అని కూడా అంటాం. ఏమంటాం? స్లిమ్నెస్ విటమిన్. దీన్నే చవక విటమిన్ అని కూడా చెప్తాం. ఓకే, ఇన్ని పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ యాంటీ స్కర్వీ విటమిన్ అన్నా కూడా సి విటమినేనండి. యాంటీ స్కర్వీ విటమిన్ అన్నా కూడా సి విటమిన్, స్లిమ్నెస్ విటమిన్ అన్నా కూడా సి విటమిన్, ఆస్కార్బిక్ యాసిడ్ అన్నా కూడా సి విటమిన్. కానీ మళ్ళీ బ్యూటీ విటమిన్ అంటే ఈ విటమిన్, బ్యూటీ విటమిన్ అని ఈ విటమిన్ అంటాం, స్లిమ్నెస్ విటమిన్ ఏమో సి విటమిన్ అంటాం. సో ఈ విటమిన్ మనకు ఎక్కడి నుంచి లభిస్తుంది? సోర్సెస్ అంటే ఆల్ సిట్రస్ రిలేటెడ్ ఫ్రూట్స్లో లభిస్తుంది. ఓకే, సిట్రస్ రిలేటెడ్ జాతి అన్ని రకాల పళ్ళల్లో, లైక్ నిమ్మపండు అంటే రుచికి ఏవైతే పుల్లగా ఉంటాయో ఆ అన్ని పళ్ళల్లో కూడా సి విటమిన్ లభిస్తుంది. లైక్ లెమన్లో, టామరిండ్ చింతపండు, ఓకే, నెక్స్ట్ పచ్చి మామిడికాయ, ఓకే, ఇట్లాంటివి. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లా, ఉసిరికాయ, ఇట్లాంటి వాటి అన్నింటిలో కూడా సి విటమిన్ అనేది ఎక్కువ వస్తుంది. మన యూనివర్స్లో ప్రపంచంలోనే విటమిన్ సి ఎక్కువగా ఉన్న పదార్థం ఏది అని అడిగితే ఉసిరికాయ అండి. ఆమ్లాలో సి విటమిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది ఏమవుతుందంటే వేడి చేస్తే నశించిపోయే విటమిన్ ఏది అంటే సి విటమిన్ అనమాట. హీట్ చేస్తే ఈ విటమిన్ సో ఏమవుతుందంటే డిసపియర్ అవుతుంది. ఓకే, వేడి చేస్తే నశించిపోయే విటమిన్ సి విటమిన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే సో ఇది కొలెస్ట్రాల్ని సింథసిస్ చేస్తుంది. బాడీలో ఉన్న కొలెస్ట్రాల్, ఓకే, కొలెస్ట్రాల్ని సింథసిస్ చేస్తుంది. అంటే బాడీలో ఎక్కడెక్కడైతే కొలెస్ట్రాల్ ఉందో ఆ కొలెస్ట్రాల్ని ఏది సింథసిస్ చేస్తుంది అంటే సి విటమిన్. అందుకే మనం దీన్ని స్లిమ్నెస్ విటమిన్ అని చెప్పాం. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే బాడీలో ఒబిసిటీ వస్తుంది కదా, కొలెస్ట్రాల్ డైజెస్ట్ అయితే సో సన్నగా ఉంటారు. సో మానవుని దంతాలలో ఉన్న రదనికల సంఖ్య ఎంత? దంతసూత్రం తెలుసా? 2123/2123. ఇది దంతసూత్రం. ఈ 2 అంటే ఏంటంటే కుంతకాలు, వీటినే మనం ఇన్సిజర్స్ అంటాం. ఇన్సిజర్, సిజర్ ఏం చేస్తుంది? కట్ చేస్తుంది కదా. సో ఈ కుంతకాలు కూడా ఇన్సిజర్స్ అని ఎందుకు అంటామంటే కటింగ్ టీత్ అంటాం. కటింగ్, కొరికే పళ్ళు అంటాం. సో మనం యాపిల్ని పట్టుకొని కొరికినప్పుడు ఈ పళ్ళని యూస్ చేసుకొని కొరుకుతాం. నెక్స్ట్ ఈ 1 అంటే ఏంటంటే రదనికలు. రదనికలను మనం ఏమంటామంటే క్యానిన్స్ అంటాం ఇంగ్లీష్లో, చీల్చే దంతాలు. సో నాన్ వెజ్ ఎవరైతే బాగా తింటారో వాళ్ళల్లో ఈ రదనికలు బాగా డెవలప్ అయ్యి షార్ప్గా ఉంటాయి. సో ముందర 2 కుంతకాలు ఉంటాయి, ఇటు పక్కన మనకు కూరపళ్ళు 2 ఉంటాయి కదా, అవే రదనికలు. వెజిటేరియన్స్లో ఈ రదనికలు ఉండవు. ఓకే, ఉంటాయి, మొనదేలు ఉండవు. కుందేలులో శాకాహారి కదా కుందేలు, ఈ రదనికలు అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఆ ఖాళీ ప్రదేశాన్ని డయాస్టీమా అని అంటాం. ఓకే, ఏనుగు యొక్క దంతాలు వేటి యొక్క మాడిఫికేషన్ అంటే కుంతకాల యొక్క మాడిఫికేషన్. నెక్స్ట్ అగ్రచర్వనకాలు. ఈ 2 అంటే అగ్రచర్వనకాలు. నెక్స్ట్ చర్వనకాలు, ఈ 3 అంటే చర్వనకాలు. ఓకే, ఇట్లా 4 రకాల దంతాలు ఉంటాయి. ఇవేమో కొరికే పళ్ళు, ఇవేమో చీల్చే దంతాలు, ఇవేమో అగ్రచర్వనకాలు అంటే నమిలే దంతాలు అంటాం.
చీయింగ్ టీత్ అంటాం. బబుల్ గమ్ వేసి చీయింగ్ గమ్ వేసి నములుతాం కదా దవడలో, అవే అగ్రచర్వనకాలు, చీయింగ్ టీత్. చర్వనకాలు అంటే ఏంటంటే విసిరే దంతాలు అంటాం. సో తినేసిన తర్వాత ఫుడ్ ని లోపల ఆహార నాళంలోకి విసిరే దంతాలు వచ్చేసి చర్వనకాలు. సో 2123/2123 ఇవి ఎలా ఉంటాయంట, ఇది మౌత్ అనుకుంటే చూడండి. సో దీంట్లో మనకు కుంతకాలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 2/2 అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయకూడదు, యాడ్ చేయాలి. 2 + 2 ఎంత, 4. ఇది ఓన్లీ ఈ దంతసూత్రం అనేది ఒక సైడ్ మాత్రమే తీసుకున్నాం, ఇటు సైడ్ కూడా 2 1 2 3 తీసుకోవాలి. ఓకే, సో ఇటు సైడ్ 2/2 అంటే 2 + 2 4 కదా, ఒకవైపు 4 అంటే ఇంకో వైపు కూడా మనం 4 యాడ్ తీసుకోవాలి, అంటే మొత్తం 8. కుంతకాలు అన్ని ఎన్ని ఉన్నాయంట, 8 ఉంటాయి. కుంతకాలు 8 అంటే అవి ఎక్కడ ఉంటాయి, పైన ఒక 4 ఉంటాయి, 1 2 3 4, కింద ఒక 4 ఉంటాయి, 1 2 3 4. ఓకే, నెక్స్ట్ ఈ 1 ఉంది కదా, 1/1 అంటే 1ని రదనికలు అన్నాం. 1/1 అంటే 2, అటుపక్క 2 ఇటుపక్క 2, మొత్తం 4 ఉండాలి. సో చూడండి, బాగా ఇవి నాన్ వెజిటేరియన్లో ఉంటాయి కాబట్టి మొనదేలిన పళ్ళు బాగా షార్ప్గా ఉంటాయి, ఇవి రదనికలు. నెక్స్ట్ అగ్రచర్వనకాలు ఉన్నాయి కదా, అగ్రచర్వనకాలను నమిలే దంతాలు, చీయింగ్ టీత్ అంటాం. ఎన్ని ఉన్నాయి, 2/2 అంటే 2 + 2 4, ఇటుపక్క 4 అటుపక్క 4, మొత్తం 8 ఉంటాయి. ఇవి ఎన్ని ఉంటాయి, 8. సో 1 2 3 4, ఇటుపక్క 4, 1 2 3 4, మొత్తం 8 ఉన్నాయి. ఇవి రదనికలు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4, 4 ఉన్నాయి. నెక్స్ట్ చర్వనకాలు 3 3 అంటే 6, అటుపక్క 6 ఇటుపక్క 6, మొత్తం ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయండి. చర్వనకాలు 12 ఉంటాయి. 1 2 3 ఇటుపక్క 3, 1 2 3 ఇటుపక్క 3, 6 + 1 2 3 ఇటుపక్క 6, మొత్తం ఎన్ని, 12 ఉంటాయి. ఈ 12 ఉంటాయి. ఈ మొత్తం యాడ్ చేయండి, ఎన్ని ఉన్నాయో, 8 8 2 10 18 22, ఈ 2 + 1 32, మొత్తం 32 వచ్చాయా. సో మానవునిలో ఎన్ని పళ్ళు ఉంటాయంటే 32 పళ్ళు ఉంటాయి. ఓకే, ఆ 32 పళ్ళు ఎన్ని రకాలు, కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు 4 రకాలు. సో దంతసూత్రం ఏది అంటే 2123/2123. అదే చిన్నపిల్లల్లో అనుకోండి 2102/2102 దంతసూత్రం, ఎందుకంటే వాళ్ళలో 20 పళ్ళు మాత్రమే ఉంటాయి. ఓకే, ఈ 2 అంటే కుంతకాలు, 1 అంటే రదనికలు, 0 అంటే అగ్రచర్వనకాలు, 3 అంటే చర్వనకాలు. సో అగ్రచర్వనకాలు అంటే నమిలే దంతాలు అన్నాం కదా, వీళ్ళకి అగ్రచర్వనకాలు 0 ఉన్నాయి, అంటే ఇవి ఆబ్సెంట్ అనమాట, ఉండవు. చిన్నపిల్లలకు ఫుడ్ పెడితే నమిలి మింగుతారా, బాగా అలానే మింగేస్తారా, అలానే మింగేస్తారు, ఎందుకంటే నమిలే దంతాలు అలా లేవుగా. 2102 0 ఉంది కాబట్టి నమలేరనమాట. సో ఇది దంతసూత్రం. దీన్ని బట్టించి మానవుని దంతాలలో ఉన్న రదనికల సంఖ్య ఎంత, రదనికలు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, పైన 2 కింద 2. సో 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఈ 12 అనేది అగ్రచర్వనకాలు అవుతుంది, చర్వనకాలు అవుతుంది. 12 9 నెంబరే లేదు, రాంగ్. 8 అనేది కుంతకాలు కానీ అగ్రచర్వనకాలే అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో బ్రహ్మపుత్ర అండ్ గంగా ఏవైతే ఉన్నాయో బంగ్లాదేశ్ లో, ఇవి వేరే పేర్లతో కూడా పిలువబడతాయి. ఏ పేర్లతో పిలువబడతాయి అంటే, గంగా రివర్ ని మనకి బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తారు అంటే పద్మ అని పిలుస్తారు. అదే కనుక బ్రహ్మపుత్ర రివర్ ని బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తారంటే జమున అని పిలుస్తారు. సో క్వశ్చన్ 2 రకాలుగా వస్తుంది, గంగా బ్రహ్మపుత్ర లేదా పద్మ జమున, ఈ 2 రివర్స్ కలుసుకునే చోటు ఏది అంటే బంగ్లాదేశ్ గా గుర్తించాలి. అంటే ఆనియన్ ఐటీఆర్స్ బర్న్ అవ్వడానికి రీజన్ ఏంటంటే అల్లైల్ సల్ఫైడ్, సల్ఫర్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఆనియన్ లో ఉన్న యాసిడ్ ఏదంటే సల్ఫనిక్ యాసిడ్ అండి. ఆనియన్ లో ఉన్న యాసిడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేప్స్ లో లైక్ అసిటిక్ యాసిడ్, టామరిన్ లో టార్టారిక్ యాసిడ్, యాపిల్ లో మాలిక్ యాసిడ్, టొమాటోలో ఆక్సాలిక్ యాసిడ్, గ్రౌండ్ నట్స్ లో అరాకిడోనిక్ యాసిడ్, కాటన్ లో లిలోనిక్ యాసిడ్, కోకోనట్ లో క్యూప్రిక్ యాసిడ్, ఓకే, స్టమక్ లో HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, ప్లాంట్స్ లో స్టీరిక్ యాసిడ్, ఇన్సెక్ట్స్ లేదా యాంట్స్ లో ఫార్మిక్ యాసిడ్, టీలో టానిక్ యాసిడ్, కాఫీలో కెఫైన్. సో ఇట్లా ఉన్నట్టు ఆనియన్ లో కూడా ఒక యాసిడ్ ఉంటుంది, అదే సల్ఫనిక్ యాసిడ్.